దానిలోనే ఖచ్చితంగా నాలుగో విడత ఇప్పుడు లక్ష లోపు అలాగే 1,50,000 లోపు ఇప్పుడు 2 లక్షల లోపు రిలీజ్ చేసేటువంటి వాటిలోనే వస్తుంది అన్నటువంటి మాట అయితే వినబడుతోంది. మరొక కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మనది మెదక్ డిస్ట్రిక్ట్. ఏ సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఇప్పుడు రుణమాఫీ కొన్ని చేస్తారు కదన్నా, మన యూట్యూబ్ లో చూసి నుంచి. అవును, కాల్ చేస్తే కలవలేదు. చెప్పండి. ఇప్పుడు అయితే ఇప్పుడు మనము ఫోన్ భూమి మనకు లేదు. మనకు ఇప్పుడు కొద్ది గొప్ప గోల్డ్ ఉంది. ఆ గోల్డ్ మీద మ్యారేజ్ అయితే వచ్చిన గోల్డ్, ఆ గోల్డ్ మీద మనం లోన్ తీసుకొని కౌలు పొలాలు చేస్తున్నాం. అయితే రుణమాఫీ ప్రాక్టీస్ కదా అని చెప్పేసి లోన్ తీసుకున్నాం అన్నట్టు. అమ్మ పూర్త 12 గుంటలు ఉంది. 12 గుంటల మీద మనకు అమౌంట్ ఎక్కువ రాదని చెప్పేసి ఆ 12 గుంటలు పెట్టి 12 గుంటల పాస్బుక్ పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నాం. ఆ పాస్బుక్ మీద ఎలాంటి లోన్ తీసుకోలేము, 12 గుంటలే ఉంది కదా. అయితే ఇప్పుడు 2 లక్షల రుణమాఫీలా నేను 94,000 తీసుకున్నాం. ఆ 94,000 రుణమాఫీ ఇప్పుడు అవ్వట్లేదు. ఓకే, అంటే గోల్డ్ లోన్స్ కి రుణమాఫీ కాదు అని చెప్పేసి గైడ్ లైన్స్ అయితే కనబడతా ఉంది. గైడ్ లైన్స్ కనిపిస్తుంది. మరి ఇప్పుడు కౌలు పొలాలు చేస్తా అంటే మాకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్ ఇప్పుడు లేవు. ఇప్పుడు సపోజ్ నాకని కాదు, భూమి లేని రైతు ఎంతో మంది ఉన్నారు. అవును. మరి ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళకు రైతు పంట పండించడనే 2 లక్షలు రుణమాఫీ ప్రకటిస్తుంది. మరి అదే కాయకి కూలీ చేసుకునేటోళ్లకు ఎలాంటి అమౌంట్ ప్రభుత్వం ఇస్తలేదు. మరి ఎలాంటి ప్రకటనలు కూడా గరీబోల్లాగానే ఉంది. ఇప్పుడు రైతు సపోజ్ అన్నా నువ్వు ఏమనుకున్నా సరే, ఒక 5 ఎకరాల భూమి ఉంది, ఆయన వ్యవసాయం చేస్తాడు, దేశానికి 10 మందిని బతికించడానికి అన్నం పండిస్తాడు. అన్ని విధాలుగా వాళ్ళు బాగుపడారు. రైతు సేవతో కొంత ఆయన బెనిఫిట్ చెందుతాడు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? గోల్డ్ లోన్ ఇప్పుడు వ్యవసాయం చేయడానికి గోల్డ్ లోన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి కూడా లోన్ ఖచ్చితంగా శాంక్షన్ చేయాల్సిందే అంటున్నారు, అంతేనా? ఖచ్చితంగా రుణమాఫీ కావాల్సన్నా. తెలుసా, మాకు భూమి లేదు కనుక మేము కౌలుకు తీసుకొని పొలాలు చేస్తాం ఈ ఉన్న తన కొద్దిగా గొప్ప ఉన్న గోల్డ్ మీద. అవును. అయితే ప్రభుత్వం ఒకటి ఏంటంటే పట్టా పాస్బుక్ మీద రుణమాఫీ ఇస్తే గోల్డ్ లోన్కు రుణమాఫీ ఇవ్వకపోయి. అవును. లేదు, పాస్బుక్ మీద గోల్డ్ లోన్ ఉంది, పాస్బుక్ మీద ఒకవేళ తీసుకోకపోతే, ఏది మా క్రాప్ లోన్ తీసుకోకపోతే ఆ క్రాప్ లోన్ కాక ఈ గోల్డ్ లోన్ మాఫీ చేయండి. ఒకటి వర్తించేటట్టు చేస్తే బాగుంటుంది అన్న. ఓకే ఓకే, అర్థమైంది. మీ సజెషన్ బాగుంది. మీ సజెషన్ను ఖచ్చితంగా ప్రభుత్వం ఆచరణలోకి తీసుకుంటుందని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ అన్న, మంచిది. ఎస్, ఇంకొక కాలర్ కూడా లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ నుండి మాట్లాడుతున్నామండి, నారాయణపేట డిస్ట్రిక్ట్ నుండి. చెప్పండి. మాకు రుణమాఫీ కాలేదండి. 2020లో తీసుకున్నాము, ఆమె తీరిపోయింది. దీన్ని ఎట్లా మాకు తెలియదు, అందుకోసం అని అనుకుంటున్నాం. మీ వ్యవసాయ అధికారిని కలవాల్సి ఉంటుందండి. దాంట్లో ఇంప్లీట్ చేసినాం, డిఫెన్స్ చేస్తే కూడా మీకు రాదని అంటున్నది. ఎట్లా అడగాను, అందుకే మీకు ఫోన్ చేసిన. అక్కడ ఖచ్చితంగా వ్యవసాయ అధికారి దగ్గరనే ఉంటుందండి దానికి సంబంధించి ఏదైనా. ఎస్ సార్, ఓకే. ఎస్, ఇది ఆ పరిస్థితి. ముఖ్యంగా రైతులు రుణమాఫీ విషయంలో మాత్రం ఒక ఆందోళన చెందుతున్నటువంటి కాల్స్ని అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇక ఏదైతే కొత్తగా జాబ్ క్యాలెండర్ విడుదలైందో జాబ్ క్యాలెండర్ పైన కూడా మాట్లాడాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్నటువంటి కాంటాక్ట్స్కు కాల్ చేయొచ్చు. పూర్తి స్థాయిలో మీ యొక్క ఆలోచనలు కూడా షేర్ చేయొచ్చు. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో రుణమాఫీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుల యొక్క సమస్యలను అయితే మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గోల్డ్ లోన్స్కు సంబంధించినటువంటి విషయంలో ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. మరొక కాలర్